హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా నేను మీ కేవీఆర్. నిన్ననే మనం ఒక స్టోరీలో మాట్లాడుకున్నాం కదా, దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా పెట్రోల్ రేట్లను ఆంధ్రప్రదేశ్లో బాదుతూ కోట్లాది రూపాయలను కొల్లగొడతా ఉన్నది. దానికి సంబంధించి ఈరోజు కొన్ని డీటెయిల్డ్ అనాలిసిస్ కూడా వచ్చేసిందనమాట. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున ఛార్జీలు లేవు. పక్క రాష్ట్రాల నుంచి ఇక ఏమని పబ్లిసిటీ చేసుకుంటున్నారు అనమాట. ఆంధ్రప్రదేశ్ పోతే ఇంత పెద్ద ఎత్తున రూ. 2, రూ. 3 ఎక్కువ పెట్టి పోసుకోవాల్సి ఉంటుంది. అదేదో ఇక్కడనే ఫుల్ ట్యాంకులు చేయించుకొని పోండి అని చెప్పి చంద్రబాబు గారి రేంజ్లో పబ్లిసిటీ చేసుకుంటున్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే మొన్నటికి మొన్న చూసినాం కదా, ఒక పవర్ ఛార్జెస్ 36 యూనిట్లకు రూ. 360 వసూలు చేస్తున్న దిక్కుమాలిన సర్కార్ ఇది. ఇప్పుడు దీనికి తోడు పెట్రోల్ ఛార్జెస్, గతంలో ఇదే చంద్రబాబు గారు, ఇదే నారా లోకేష్ బాబు గారు ఆటో డ్రైవర్లను వాళ్ళని వీళ్ళని కదిలిస్తూ పెట్రోల్ ఎక్కడ కొట్టించుకుంటున్నాం అంటే కర్ణాటకలో, తమిళనాడు ఆ బోర్డర్లో పోయి కొట్టించుకొని వస్తున్నాం అని చెప్తే వచ్చేది మన ప్రభుత్వమే, పెట్రోల్ రేటు తగ్గించేది మన ప్రభుత్వమే అని చెప్పి ఇక గాలి కబుర్లు ఎన్నో చెప్పారు. తీరా ఇప్పుడు ఏమైంది, ఆ రేట్లు తగ్గించకపోగా ఎంత 5,256 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోపి ఇంత పెద్ద ఎత్తున దోచుకొని తింటా ఉన్నారనమాట. కర్ణాటకకు వెళ్ళొస్తున్నాం, రూ. 6 తక్కువ. ఏపీలో లీటర్ పెట్రోల్ సుమారు 110 ఉంటే కర్ణాటకలో 104 రూపాయలు మాత్రమే ఉంది. ఏపీ కంటే కర్ణాటకలో రూ. 6 తక్కువగా ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం వెంటనే పెట్రోల్ ధరలు తగ్గించాలి. ఏపీలో లీటర్ పెట్రోల్పై సుమారు 110 రూపాయలు ఉంటే కర్ణాటకలో 104 రూపాయలు మాత్రమే ఉంది. ఏపీ కంటే కర్ణాటకలో 6 రూపాయలు తక్కువగా ఉంది. ప్రజలు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం వెంటనే పెట్రోల్ ధరలు తగ్గించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారన్నమాట. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామంటూ ఎన్నికల ముందు హామీలు, ఇంధన ధరలపై ప్రతిపక్షంలో ఉండగా ఆందోళనకు చంద్రబాబు పిలుపు. అధికారంలోకి వచ్చింది మేమే, తగ్గించేది మేమే అంటూ ప్రచారం. లీటర్ పెట్రోల్పై 16 రూపాయలు తగ్గించాలంటూ ఎప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ధర్నాలు. 10 నెలలుగా హామీ నెరవేరకపోవడంతో ప్రజలపై ఇంధన ఛార్జీల భారం. సూపర్ 6 హామీలను అమలు చేయకపోగా పన్నుల బాదుడు. ఇప్పటికే 15,000 కోట్లకు పైగా కరెంటు ఛార్జీల షాకులు. ఇప్పుడు ఇంధన ఛార్జీల వంతు. ప్రకృతి వైపరీత్యాల నిధి పేరిట అదనపు సెస్ విధించేందుకు ఫైళ్లు సిద్ధం. రాష్ట్రంలో నిత్యం సగటున 35.66 లక్షల లీటర్ల పెట్రోల్, 86 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు. బాబు బృందం హామీలు రీట్వీట్ చేస్తూ మోసాలను సోషల్ మీడియాలో ఎండగడుతున్న ప్రజలంట. సో అప్పట్లో బాబు గారు ఏమన్నారు, కేంద్ర ప్రభుత్వంతో పాటు 12 రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాయి, మరి మీరెప్పుడు అని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ డిమాండ్ చేశారంట. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే వరకు టీడీపీ పోరాటం ఆగదు. దీనిపై అన్ని పెట్రోల్ బంకుల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిస్తున్నాం. రాష్ట్రంలో పెట్రోల్ ధర 16 రూపాయలు తగ్గించాలని తీరాలని డిమాండ్ చేశారంట. తర్వాత నారా లోకేష్ ఏమంటాడు, డీజిల్ రేటు ఎంత, కర్ణాటకలో కొట్టించుకున్నావా, ఆంధ్రలో అంత తక్కువ రేటు ఎందుకు ఎక్కడుందబ్బా అనుకుంటున్నావు, వచ్చేది మేమే, తగ్గించేది మేమే. దోచుకోవడంలో ఈ ప్రభుత్వం ఎవరిని మినహాయించడం లేదు. మా ప్రభుత్వం రాగానే గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తాం, అడ్డగోలు చలనా విధానానికి స్వస్తి పలుకుతాం, ఆటో యూనియన్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమాన్ని అందిస్తాం, ప్రమాదంలో చనిపోయిన వారికి చంద్రన్న బీమా ద్వారా 10 లక్షలు ఇచ్చి ఆదుకుంటాం, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాం. 2023 మార్చి 27న పుట్టపర్తి యువగలం పాదయాత్రలో నారా లోకేష్ అంట. సో ఇన్ని బూటకపు మాటలు చెప్పి మరి ఇప్పుడు ఏం చేస్తున్నట్టు ఒకసారి ఇది చూడండి. వివిధ రాష్ట్రాల్లో ఇంధన ధరలు. ఆంధ్రప్రదేశ్లో 109 రూపాయలు పెట్రోల్ అయితే డీజిల్ 97 రూపాయల 51 తమిళనాడులో 101, ఒడిశాలో 102, కర్ణాటకలో 103, యానాంలో 96, కేరళలో 106, తెలంగాణలో 107. ఇంకా మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ ఇవన్నీ తీసుకుంటే ఇంకా 100కు తక్కువనే ఉంది. మరి మనకెందుకు శాతం అయితే లేదు? అప్పట్లో 16 రూపాయలు తగ్గించాలని చెప్పి మాట్లాడిన నోళ్ళన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి? పోనీ అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంత రేటు పెట్టి వసూలు చేస్తే దాన్ని సంక్షేమానికి బదిలీ చేస్తే విద్యా వైద్య రంగం మీద, తర్వాత షిప్పులు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్తో పోలిస్తే, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అంత రెవెన్యూ లేదు. దాన్ని అప్పటికప్పుడు డెవలప్ చేయడం సాధ్యం కాదు కాబట్టి పన్నుల రూపంలో వసూలు చేసి ఫిషింగ్ హార్బర్లు కట్టలేదా, పోర్టులు కట్టలేదా, మెడికల్ కాలేజీలు కట్టలేదా, విద్యా వైద్యాన్ని సంస్కరించలేదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే 6 లక్షల ఉద్యోగాలకు పైచిలకు, విలేజ్ వాలంటీర్లు కావచ్చు, సెక్రటేరియట్ వ్యవస్థ కావచ్చు, ఇట్లా ఎన్నెన్నో మంచి మంచి సంక్షేమ కార్యక్రమాలను అందించింది ఈ రేట్లను పెంచే. మరి వాటిని తగ్గించకపోగా ఇప్పటికే పలువురు వ్యక్తులు చెప్తా ఉన్నారు కదా, 1,20,000 కోట్ల అప్పులు తెచ్చినామని చెప్పి 3,27,000 కోట్ల రూపాయల పైచిలకు బడ్జెట్ పెట్టిన ఈ ప్రభుత్వానికి సూపర్ 6 హామీలు అమలు చేయడానికి ఎందుకు మనసు రావట్లేదు? పోనీ మరి ఈ డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? కొన్ని లక్షల కోట్ల అవినీతి ఇది ఏమైపోతున్నట్టు మరి ఈ పైసలన్నీ? అడగాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేదా? సో ఉద్యమాలు చేసి వీళ్ళ మెడలు వంచి చెవులు పిండితే తప్ప ఈ కూటమి నేతలకు బుద్ధి రాదు, సోయి రాదు.
ఇక్కడ ఏం రెచ్చగొట్టేది ఏం లేదు. మీరు మాట్లాడిన మాటలే కదా! గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దోచేసిండు, దాచేసుకున్నాడు, లక్షల కోట్లకు పడగలెత్తిండు అని చెప్పి మాట్లాడినోళ్ళు, మరి ఈ 9 నెలల కాలంలో మీరు పిండిన ఈ పన్నుల సంగతేంది? 15,000 కోట్ల పైచిలుకు నిన్ననే కరెంట్ బిల్లులు కూడా చూపించిన కదా! 36 యూనిట్లకు రూ. 360 వసూలు చేసుడేంది? 300 బిల్లొస్తే దానికి రూ. 350 పైచిలుకు అవి ఆ చార్జెస్, ఈ చార్జెస్ అని చెప్పి వసూలు చేస్తా ఉన్నారు. ఎవరి కోసం ఇదంతా? పోనీ ప్రజలకేమైనా మేలు జరుగుతుందంటే అది లేదు. అన్ని అడ్డగోలు ఆరోపణలు. అదాని స్కామ్ అంటారు. తర్వాత శ్రీవారి లడ్డు నాణ్యత అంటారు. ఏ ఒక్కటైనా ప్రాపర్‌గా ప్రూవ్ చేయగలిగినరా? ఎవరికైనా అంటే ఇన్ని అక్రమాలకు పాల్పడ్డ జగన్మోహన్ రెడ్డి సర్కార్‌లో ఎవరికైనా శిక్షలేసిర్రా? ఎంతసేపున మీ రివెంజ్ పాలిటిక్స్‌లో భాగంగా ఆ వల్లభనేని వంశీని, ఇంకా ఇతర వ్యక్తులను, పోసాని లాంటి వాళ్ళను అరెస్టులు, నిర్బంధాలు చేయించడం మినహాయిస్తే ఏం చేసిర్రు? సో, అడగాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉంది. థాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థాంక్ యూ.